జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి పోజాలకునున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకునున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనిచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన నేను. వాక్యం స్టార్ట్ అయ్యేటప్పటికి ముగించేసుకోవాలి, ముందే సెట్ చేసుకోవాలి, అలవాటు అయిపోవాలి. సంవత్సరాల తరబడి కొత్తగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు వాక్యాన్ని. వేదనకరమైన స్థలము అంటున్నాడు. ఈ వేదనకరమైన స్థలానికి వెళ్ళకూడదు అంటే ఇది ఎంత వేదనకరమైన స్థలం అంటే, ఆ ధనవంతుడు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఎలా ఉంటుందంటే అక్కడ దాహం అవుతుంది, నీళ్ళు ఉండవు, అగ్ని కాలుతూ ఉంటుంది, విపరీతమైన వేడి సెగల మధ్యన ఉంటాడు, శరీరం కాలదు, విపరీతమైన వేడి తగులుతూ ఉంటుంది, చాలా దాహం అవుతూ ఉంటుంది, నీళ్ళు ఉండవు అక్కడ. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వేదనకరమైన స్థలం. ఇంకా చాలా ఉన్నాయి పాతాళంలో. ఈ వేదనకరమైన స్థలానికి వెళ్ళినవాడు అంటాడు, నా భార్య, నా తమ్ముళ్ళు, నా పిల్లలు పొరపాటును కూడా ఈ స్థలానికి రాకూడదు, ఈ వేదనకరమైన స్థలానికి వారు రాకూడదు. కాబట్టి తండ్రి అయిన అబ్రహామా, ఒకసారి ఈ లాజర్ని అక్కడ పంపించి వారికి సువార్త ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ సువార్త ఎంత ప్రకటించబడుతున్నా కూడా ఈ మనుషులలో, సేవకులలో మార్పు లేనందువల్ల చివరికి ఆ వేదనకరమైన స్థలానికే వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఈ వేదనకరమైన స్థలంలో ఎన్నాళ్ళు ఉంటారు అంటే యుగయుగాలు ఉంటారు. మీరు చేస్తున్న పని ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి. చాలా జాగ్రత్తగా వినాలి. సుఖం అనుభవించడానికి మనిషి చెయ్యని పని లేదు. ఆ డబ్బు సంపాదించటానికి చెయ్యని నీచమైన పని లేదు. ఒక పూట కూటి కొరకు ఆడే అబద్ధాల బ్రతుకులతో ఉన్నారు. నీచమైన పనులు వివరించాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంతసేపు అతనికి కనపడి కాస్త తిప్పుకుంటే డబ్బులు ఇస్తాడు అని ఒక ఆవిడ, నా శరీరాన్ని చూసి డబ్బు ఇస్తాడు అని ఒక ఆవిడ. నీచమైనటువంటి పనులు, కొన్ని అబద్ధాలాడి ఆ డబ్బు తెచ్చుకుందామనేటటువంటి నీచమైనటువంటి పనులు, అబద్ధాలు, మోసాలు. నీవు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి. ఈరోజు ప్రతి మనిషి కూడా వాళ్ళకిష్టమైన సుఖాన్ని అనుభవిస్తున్నారు.
వారికి దేంట్లో సుఖముందో, ఎక్కడ సుఖముందో అది నిలుపుకుంటున్నారు. ఈ సుఖం అనుభవించడానికి నిలుక్కునే వారు విశ్వాసులే కాదు, పాస్టర్ల దగ్గర నుంచి అందరూ ఇదే పని చేస్తున్నారు. ఈ పాస్టరు అనేవాడు సుఖంగా బతకటానికి ఏం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన దగ్గరకు వచ్చే సంఘాన్ని మోసం చేస్తున్నాడు. ఈ సంఘస్థులు చాలామంది బయట వారి దగ్గర అప్పులు చేసి, మోసం చేసి, వ్యభిచారాలు చేసి, తాగి తిరిగి దరిద్ర పనులన్నీ చేసి సంఘానికి బైబిల్ పట్టుకుని వస్తున్నారు కొంతమంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో 12 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా పాపాత్ముల కింద లెక్కవారు. ఒక్క ఆజ్ఞ విడిచిపెట్టిన పాపాత్ముల కింద లెక్క. ఈరోజు రాజేష్, మోషే, నేను కలిసి కొంతసేపు ఉన్నప్పుడు చెప్పాను ఇద్దరికి, మీరిద్దరూ జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. మీ జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. మీరు అబద్ధం ఆడనివ్వద్దు. అబద్ధానికి అలవాటు పడిపోయారు. అబద్ధాలకు బాగా అలవాటు పడిపోయారు. భార్యతో అబద్ధం, పిల్లలతో అబద్ధం, సేవకులతో అబద్ధం, నమ్మిన వారితో అబద్ధం, రేపు అంటాడు. ఎంత అబద్ధం! ఈరోజు మీరు మీకు ఇష్టమైనట్టుగా అబద్ధాలు ఆడి సుఖపడుతూ మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే శాశ్వతంగా వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ వేదనలు ఉండనివ్వండి, ఏమి ఇబ్బంది లేదు. షుగర్ ఉండనివ్వండి, బీపీ ఉండనివ్వండి, కాళ్ళు చేతులు ఎరగనివ్వండి, క్యాన్సర్ రానివ్వండి, ఏం పర్వాలేదండి. దరిద్రాన్ని అనుభవించనివ్వండి. ఏ డబ్బు లేక 1 రోజు 2 రోజులు భోజనం కూడా లేకుండా బతకనివ్వండి, పర్వాలే. పాపం చేయటానికి వీరలేదు. దేవుని స్తోత్రం. ఇది యేసుక్రీస్తు ఆజ్ఞ. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, అయ్య బాబాయ్ మాకు మరి డబ్బులు లేకపోతే ఎలాగండి? దేనికండి డబ్బు? నీకు దేనికి డబ్బు? దేనికో చెప్పు. అవసరానికి. ఓకేనా? నేను బల్ల గుద్ది ఛాలెంజ్ చేసి చెప్తాను. యేసు ప్రభుని యథార్థంగా నమ్ముకొని ఆయన మార్గంలో నడిచేవారికి చనిపోయే రోజు వరకు ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. గొంతెమ్మ కోరికలు తీర్చాడు. గొంతమ్మ కోరికలు అన్నాడు. ఆర్ఆర్ కమ్మూర్తి గారు ఎప్పుడు ఆ మాట వాడతాడు. ఎవరికో ఉన్నాయి కావాలి, ఎవరికో ఉన్నాయన్నీ నాకు కావాలి. ఎవరిని తన బద్దలు కొట్టి బ్యాంక్ కార్డు నుంచుని దొంగతనం చెయ్యి, వ్యభిచారం చెయ్యి, అమ్ముకో శరీరాన్ని, డబ్బులు బాగా వస్తాయి. నీచమైన పనులు చేస్తున్నారు డబ్బు కోసం. ఎంత తప్పుడు పనులైనా చేస్తున్నారు డబ్బు కోసం. నేను మాట్లాడుతున్నది యేసుని నమ్మిన వారి గురించి. హల్లెలూయా. నమ్మని వారి గురించి కాదు. నీవు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితే ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నా ఇష్టం కోసం అప్పులు, నేను లగ్జరీగా బతకటానికి అప్పులు, లగ్జరీగా బతకటానికి పాపాలు, లగ్జరీగా బతకటానికి మోసాలు. నాకు తెలియగలుగుతాను, నీ గురించి చాలామంది బాధపడుతూ ఉండగా నువ్వు అనుభవించేది సుఖమాది పాపము. హల్లెలూయా. పాపము. ఇక్కడ అబ్రహాము హెచ్చరిస్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. ఈ రోజున క్రైస్తవులు కూడా చాలామంది వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు.
చెయ్యి ఎత్తమంటే రాత్రి పాలకొల్లు ఒక్కళ్ళు ఎత్తలేకపోయారు. ఈరోజైనా ఎత్తగలరా? నేను యేసుక్రీస్తుకి ఇష్టమైన జీవితంలో ఉన్నాను అన్నవారు చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తారు, చాలామంది ఇంకా ఎత్తలేదు. ఎత్తని వారు వెళ్ళేది వేదనకరమైన స్థలానికి, డౌట్ లేకుండా. అంటే రాత్రి కొంతమంది ఆలోచించుకుని ఈరోజు చేతులు ఎత్తారు, చాలా సంతోషం. 100% ఎత్తని వారు వేదనకరమైన స్థలానికి ఒకవేళ ఈ రాత్రి మీకు మరణం వచ్చినా, దేవుడు వచ్చినా, వేదనకరమైన స్థలంలో ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఉంటే పర్వాలేదు. యుగ యుగములు వేదనకరమైన స్థలంలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటాడు, ఈ వాక్యాన్ని మీరు హృదయంలోకి తీసుకోండి. నీ జీవితకాలం అంతా ఇష్టమైనట్టు జీవించావు, అలాగనే లాజరు జీవితకాలం అంతా కష్టమును అనుభవించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక ఆయన సుఖంగా బతికాడు, ఇష్టం వచ్చినట్టు బతికాడు, విచారం చేశాడు, తాగాడు, తిరిగాడు, దోసుకున్నాడు, దొంగతనాలు చేశాడు, మోసాలు చేశాడు, అబద్ధాలాడాడు. ఈ రోజున ఇంకా సంఘంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించేవాళ్ళు ఇంకా ఉన్నారు సంఘంలో. ఇది ఆఖరి రాత్రి అనుకుని చేతులెత్తని వారు అందరూ రేపు చేతులెత్తడానికి సిద్ధంగా ఉండాలి. చేతులు ఎత్తకపోతే నేను కదా, ఆయన ఊరుకోడు. ఆయనే అన్నాడు, వెచ్చగా చల్లగా. వెచ్చగా అంటే చేతులు ఎత్తుతుంది, చల్లగా అంటే నెమ్మదిగా వెళ్ళిపోతుంది. జారుకోండి, కనబడకండి సంఘంలో. మళ్ళీ ఏ సేవా కేంద్రంలో కనబడకండి. మీ ఇష్టం వచ్చిన సంఘానికి వెళ్ళిపోండి. తప్పులు చేసేవారు ఈ సంఘంలో అడుగు పెట్టవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. లేదా తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకోండి, మీకు అవకాశం. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానండి? ఎందుకు నవ్వుతున్నావు కుమారి? నవ్వేదే ఉంది ఇక్కడ. అలాగెందుకు చూస్తున్నావు? నువ్వు ఏ పక్క కూర్చోవాలి? నీకు ఆడాకోళంగా ఉంది ఈ వాక్యం. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడో తెలుసా దేవుడు? నన్ను నమ్ముకొని వేదనకరమైన స్థలానికి వెళ్తే అంతకన్నా దారుణం ఇంకోటి ఉందా? హల్లెలూయా. నన్ను నమ్ముకొని వేదనకరమైన స్థలానికి ఎందుకు వెళ్ళాలి మీరు? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ధనవంతుడు చాలా సుఖపడ్డాడు, లాజరు చాలా కష్టపడ్డాడు అని రాయబడి ఉంది. మీకు అసలు కష్టం ఉండకూడదు, మీ పిల్లలకు కష్టం ఉండకూడదు, ఎవరు కష్టపడకూడదు. అన్నీ అలాగలా వచ్చేయాలి. ఎలా వచ్చేస్తాయండి? ఏ ఆలోచనలండి అయ్యి? వింటున్నారా? ధనవంతుడు సుఖపడ్డాడు, లాజరు కష్టపడ్డాడు. మర్చిపోకండి, ఇద్దరు చచ్చారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సుఖపడ్డవాడు చచ్చాడు, కష్టపడ్డవాడు చచ్చాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, చచ్చే వరకు నేను తీర్పు తీర్చను, చచ్చాక నా దగ్గరకు వచ్చాక తీర్పు తీరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మేము చనిపోము అనుకున్న వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఎప్పుడు చచ్చిపోమండి అన్నవారు మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. కానీ మేము చనిపోతాం అనుకున్నవారు దేవుడికి ఇష్టమైనట్టు బతకండి. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను చక్కని మాట. మేము చనిపోము అనుకున్నవారు మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. మేము చనిపోతాము అనుకున్నవారు దేవుడికి ఇష్టమైనట్టు బతకండి. ఏం చేద్దాం? గట్టిగా ఏం చేత? చనిపోతాం గ్యారంటీనా? ఏమన్నా డౌటా?
సందేహం ఏమీ లేదు. మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము. ఆ కుర్రోడు వచ్చాడు, వాయించరా నువ్వు. నన్ను పచ్చి శుక్రవారం వచ్చేస్తున్నాను. నన్ను పూర్ణ జ్ఞానము నొందుమా, ప్రభువును తెలియా కోరుమా, ప్రభువును తెలియా కోరుమా. రక్షకుడతడని నిలువుమా, రక్షకుడతడని నిలువుమా. మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా. రక్తము దారా పోసెనే, పరిశుముళ్ళు విరిచెనే. నరకములో పడు ఆత్మకు పరలోక మార్గము చూపెనే. మారు మనసు పొందుమా, నిత్య జీవన మార్గమునా నడుపగవచ్చెను దేవుడే. స్థిర చిత్తమును తెలుపుచు ఆవలి గట్టుకు చేర్చెనే. మారు మనసు పొందుమా, విశ్వాసములో నిలువుమా. ఉత్తేజముగా నిలువుమా, ఉత్తముడతడని తెలియుమా. మహదానందము పొందుమా, మారు మనసు పొందుమా. వింటున్నారా? నేను ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళకూడదంటే నేను జీవించినంతకాలం నా ప్రభువుకి, మనుషులకి, కుటుంబానికి, బయట వారికి ఎవరికి వ్యతిరేకమైన కార్యం ఒక్కటి కూడా నేను చేయకూడదని నిర్ణయంతో మెట్లు దిగెళ్ళండి ఇక్కడి నుంచి. హల్లెలూయా. అర్థమవుతుందా? రాత్రి అక్కడ ఆ అమ్మాయి చెప్తుంది, విజయ్ భార్య. అందరూ అవును అవును అంటున్నారండి మా వెనకాల కూర్చున్న వాళ్ళు. మీ మాట ప్రతి మాట అవును అవును అంటున్నారండి. అవును అవును కాదమ్మా కావాల్సిన వాళ్ళు. అలా జీవించేవారు కావాలి. హల్లెలూయా. మాటలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి కాదు, అలా జీవించాలి. చూసారా, పూట కూటి కొరకు అబద్ధమాడి ఒకసారి చూడండి ఏమైపోయాడో. అబద్ధం అంటే చాలా తేలిగ్గాడేస్తున్నారు కదండి. అసలు నోట్లో అదే ఉంది. మాట్లాడితే అబద్ధాలు 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 అబద్ధాలు. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, ఇక్కడ పాపాత్ములు ఎవరో చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధాపము
మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించాను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన 22వ చదువు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొర్లునట్లు మళ్ళినట్టును ఈ సామెత వీరికి సంభవించి సరిపోయెను. హల్లెలూయా. ఇక్కడట చూపులు తప్పించుకోలేరంట. చూపు పడిపోద్దంట. మనిషి మీద కానీ, తిండి మీద కానీ, వస్త్రం మీద కానీ, లోకం మీద కానీ, డబ్బు మీద కానీ ఆ చూపు పడేటప్పటికి అది కావాలంటే కష్టం. ఏదో ఒకటి చేద్దాం, అబద్ధం ఆడదాం, మోసం చేద్దాం, ఏదో విధంగా దాన్ని సంపాదిద్దాం. బిలాముతోటి దేవుడు అన్నాడు, ఏయ్ బిలాం, నువ్వు వెళ్ళొద్దు, వారు ఆశ్చర్యపడిన వారంటే మళ్ళీ బయలుదేరాడు. దేవుడు పట్టుకుని ఉంచున్నాడు. నేను వద్దంటే వెళ్తారా? ఎందుకంటే బిలాము హృదయం దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. శావకుడు, ప్రవక్త, అలాగే వీళ్ళందరూ కూడా ఒక్కో చోట కూడా చెప్తాడు. యేషవ గురించి కూడా చెప్తాడు ఒక చోట. వాడు ఒక పూట కూటి కొరకు భ్రష్టుడై, ఏమాడండి? పూట కూటి కొరకు. దేనికోసం భ్రష్టుడైపోయాడండి? చెప్పాలి. ఒక పూట కూటి కొరకు. హల్లెలూయా. ఒక పూట కూటి కొరకు భ్రష్టుడైన ఏషావు లాంటి వారు మీలో ఉందురేమో. తరువాత అతడు మారు మనసు పొంది ఎంత దేవుని రాజ్యము పొందగోరినను తిరిగి అతడికి దేవుని రాజ్యము దొరకలేదు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకం ఆకర్షణీయమైన లోకం. ఇది శావకుడు అని కాదు, విశ్వాసులని కాదు, మొత్తం లాగేస్తుంది, సైడ్కి లాగేస్తుంది, పక్కకు లాగేస్తుందండి ఈ లోకం. ఆ డబ్బు మీద వ్యామోహంతో, శరీరం మీద వ్యామోహంతో, రకరకాల వ్యామోహములతో లాగేస్తుంది. కానీ ఇక్కడ లాజరు ఏం చేశాడంటే, అతడు జీవితకాలము కష్టపడ్డాడట. లాజరు కష్టపడటానికి గల కారణం ఒక్కసారి ఆలోచించగలరా మీరు? లాజరు దేవుడిని నమ్ముకున్నాడు, పేదవాడు, రోగి, ఎక్కడికి వెళ్ళలేడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరన్నా తెచ్చి ఆహారం పెడితే తిన్నాడు, కానీ ఎప్పుడు చేయి చాపి ఆహారం అడగలేదు ఎవరిని. హల్లెలూయా. యేసు ప్రభు మెచ్చుకున్నాడు లాజరుని. అంటే సామాన్యమైనడు కాదు. చాలా కష్టాలు పడ్డాడు, కానీ నీతిగా జీవించాడు. ఈ రోజున ఎందుకు అమ్మాయిలా చేసావంటే, మరి ఏం చేయనంటే కావాలి. ఏం కావాలి? ఎవరిదో కావాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కలిగి ఉన్న దానితో తృప్తి చెందవలెను. హల్లెలూయా. ఈ రాత్రి నీ దగ్గర 50 రూపాయలు ఉంటే నువ్వు, నీ మొగుడు, నీ పిల్లడు 50 రూపాయలతోటే బతకాలి. 50 రూపాయలు ప్రభువా మాకు సరిపోలేదు, మాకు 100 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తాడు. 100 రూపాయలు సరిపోలేదు ప్రభువా 200 ఇవ్వండి అంటే ఇస్తాడు. 200 సరిపోతలేదు ప్రభువా 300 ఇవ్వండి అంటే ఇస్తాడు. కానీ అడుక్కోవద్దు, మోసం చేయొద్దు, ఎవరిని దోచుకోవద్దు, ఎవరిది ఆశించవద్దు. మీకు అక్కర ఉన్న ఎడల దేవునిని అడగవలెను. హల్లెలూయా. చూసారా? అంటే ఏదో విధంగా బతికేయొద్దండి. ఇక్కడ ఇతను జీవితకాలం అంతా కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడ్డాడు? అతడు జీవితకాలం అంతా సుఖపడ్డాడు. ఎందుకు సుఖపడ్డాడు? ఒకసారి ఆలోచించాడు. అతడు అన్యాయార్జితంతో సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్నాడే కానీ ఒక్కరోజు కూడా లాజరుకి ఆస్త అన్నము కూడా పెట్టలేదండి. అతను ఏమీ చెయ్యలేదండి అతను. ఇది సాక్షాత్తు ఈ చరిత్ర యేసు ప్రభువే చెప్పారండి. పోనీ ఎవరైనా చెప్తే అదొకటి అనుకోవచ్చు మనం.
కాబట్టి నీ జీవితకాలం అంతా సుఖపడ్డావు. ఒకసారి సుఖపడేవాళ్ళు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, ఎలా సుఖపడుతున్నారో ఆలోచించుకోండి. ఒకటి, ఎవరి డబ్బుతోటైనా సుఖపడుతున్నారా? ఎవరినైనా దోసుకుని సుఖపడుతున్నారా? ఎవరితోటైనా అబద్ధాలాడి సుఖపడుతున్నారా? ఈరోజు మోసం చేసి సంపాదించి సుఖపడుతున్నారా? అబద్ధాలాడి డబ్బులు తెచ్చి సుఖపడుతున్నారా? కష్టార్జితంతో సుఖపడుతున్నారా? ఆలోచించుకోండి. హల్లెలూయా. కష్టార్జితంతో సుఖపడండి, కష్టార్జితంతో సుఖపడండి. అప్పుడు మీరు వేదనకరమైన స్థలానికి వెళ్ళరు. మీరు ఒక నిర్ణయానికి రావాలి. నా వల్ల ఎవరూ బాధపడకూడదు, నా వల్ల ఎవరు దుఃఖపడకూడదు, నేను ఎవరిని మోసగించకూడదు, నేను ఎవరితోటి అబద్ధాలు ఆడకూడదు. లేదా ఒకవేళ ఈరోజు యేసుప్రభు వచ్చినా మరణం వచ్చినా వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. గట్టిగా చెప్పా. చూసారా, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చెప్పండి, ఎక్కడ నెమ్మది పొందుచున్నాడు? దేవుని దగ్గర. హల్లెలూయా. ఇతడు ఎక్కడ యాతన పడుతున్నాడు? ఆరని నరకాగ్నిలో. హల్లెలూయా. ఏమైందండి చెప్పండి బేబు గారు, ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఇలా చూడండి, వంక తిప్పాడు. హల్లెలూయా. ఏం చేశాడు? తిప్పాడు, అంతే. అయిపోయింది చరిత్ర, అయిపోయింది. ఎలా అన్నాడంటే దాని పేరు తారుపారు. ఒక్క క్షణంలో జీవితాన్ని మార్చేస్తాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీర్పు ఎవరిది? దేవుడిది. ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. ఈ రాత్రి 600 మంది వింటున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, వినేవాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి, అందరికీ చెప్తున్నాను. 4 రోజులు భోజనం లేకుండా ఉండండి, తప్పు చేయకండి. ఒకవేళ భోజనం లేకుండా భార్య, భర్త, పిల్లలు అందరూ కట్టకట్టుకుని చచ్చిపోండి, తప్పు చేయకండి, పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా. అదే సందర్భంలో ఇంకో మాట చెప్పన, సింహపు పిల్లలు అయినా లేమి కలవై ఉంటాయి, నా పిల్లలకి లోటు కలగదు. హల్లెలూయా. అంటే మీ నిర్ణయం అలా ఉండాలి. ఎలా ఉండాలంటే, చావనైన చస్తాను కానీ తప్పు చేయను, అబద్ధవాడను, మోసం చేయండి, ఎవరి దగ్గర ఏమి తీసుకోను. హల్లెలూయా. ఈ నిర్ణయం మీకు వేదనకరమైన స్థలం నుంచి తప్పించదు మిమ్మల్ని. హల్లెలూయా. వింటున్నారండి? ఒకరోజట ఒక అతను దుబాయ్లో ఉంటున్నాడండి. నా దగ్గరకు వచ్చిన కేసు ఇది. భార్యకు డబ్బులు పంపుతున్నాడండి, ప్రతి నెల 20,000 పంపుతున్నాడండి. ప్రతి నెల అమ్మకే నాన్నకే 5,000 ఇమ్మని చెప్పాడండి. వాళ్ళ అమ్మకే నాన్నకి, నువ్వు 15,000 తీసుకుని అమ్మకే నాన్నకే 5,000 ఇయ్యి అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చదువుకోలేదు, ఫోన్ చేస్తాం రాదు, ఏమీ తెలియదు వాళ్ళకి. ఈవిడి వాళ్ళు నెల వచ్చేటప్పటికి అబ్బాయి అన్న పంపాడు అమ్మ అంటే, ఈ నెల పంపలేదు వస్తాయా? మళ్ళీ 2 నెలలకి అమ్మ పంపాడా, మేమిద్దరం చాలా బాధపడుతున్నాం. పంపాడు కానీ తక్కువ పంపాడు అత్తయ్య, ఇదిగో 1000 రూపాయలు పెట్టుకోండి. ఇలాగ 2 సంవత్సరాలు 5,000 రూపాయలు వాడికి ఇవ్వకుండా మొత్తం మోసం చేసేసి 2 సంవత్సరాల తర్వాత అతను వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వేరే చోట, వీళ్ళు ఒక చోట ఉంటున్నారు.
వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తాడేమో అని ముందుగానే అత్తగారు మామగారితో మీ అబ్బాయి ఎంతో కష్టపడి వస్తాడో డబ్బుల గురించి మాట్లాడకండి, అక్కడ ఎంతో కష్టపడి వస్తాడో రాగానే డబ్బుల గురించి మాట్లాడకండి మీరు అని ఆయన బెదిరించి ఇతను ఒక 10 రోజులు ఉన్నాడు. 10 రోజులు ఉన్న తర్వాత ఒకరోజు ఆ ఇంటి వాళ్ళ అమ్మ నాన్న ఇంటి పక్కింటి వాడికి వెళ్ళాడు పలకరిస్తానికి. వాళ్ళు అన్నారు, అదేంట్రా అబ్బాయి, అమ్మకి నాన్నకి డబ్బులు పంపుతున్నావా? పంపుతున్నానమ్మా, ప్రతి నెల 5,000. 5,000 ఏంట్రా, మా దగ్గర 200, 100 పట్టుకెళ్తున్నారు, చచ్చిపోతున్నారా, 2 రోజులు తింటలేదు, 2 రోజులు తింటున్నారు. అవునా, ఇదేంటి అని గబగబా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ఏంటమ్మా, ఏమి లేదురా అంటున్నారు వాళ్ళు. దీనికి భయపడి, ఈ దెయ్యానికి భయపడి, నిజం చెప్పండి లేకపోతే నేను నా మీద ఒట్టు అన్నాడు. 2 సంవత్సరాల్లోనే కలిపి వాళ్ళకి ఒక 10,000 ఇచ్చిందండి. అప్పుడప్పుడు 1,000, 500, 300, 200 మొత్తం దిగమింగేసిందండి. ఇది అర్థమైందండి. అప్పుడు ఊళ్ళో అందరినీ కేకేసి తగు పెట్టండి, అందరి మధ్యన తగు పెట్టి, మరి ఇంకా అమ్మ నాన్న కావాలండి నాకు, దీన్ని వెళ్ళిపోమని అన్నాడు. పెద్ద మనుషులు అన్నారు, అదేంట్రా పెళ్ళాన్ని వదిలేస్తే అలాగా, ఇది పెళ్ళం కాదు, నాకు వద్దు, ఇది నాకు వద్దండి అన్నాడు. ఈ అమ్మాయి అలా కాదండి, ఈ కాడి నుంచి జాగ్రత్తగా ఉంటాను, ఏ తప్పు చేయను, మీరు ఎంత పంపితే అంత వాళ్ళకి ఇస్తాను అంత. తర్వాత తీర్పు ఎలా చెప్పారంటే పెద్దలు, ఒరే నాన్న, ఈ కాడి నుంచి నీ డబ్బులు మీ అమ్మ నాన్నకి పంపు, మీ అమ్మ నాన్న దగ్గర అది నెల తీసుకునేలాగా చెయ్యి అన్నాడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి. అప్పుడు ఇది అంటుంది, నేను వెళ్ళిపోతాను, కాపురం అవుతుంది. అప్పుడు వద్దంటుంది కాపురం, వెళ్ళిపోమన్నాను. ఈ దుర్మార్గురాలు ఎక్కడికి వెళ్తుంది? నోరు తెరవాలి, ప్రతి ఆడదా చెప్పాలి ఇక్కడ. అలాగే ఇక్కడ ఎవరైనా అత్తగారిని, తల్లిని, తండ్రిని మోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఇక్కడ? మీరు వెళ్ళేది వేదనకరమైన స్థలానికి, నరకానికి ఖాయంగా వెళ్ళిపోతారు మీరు. హల్లెలూయా, స్తుతి మహిమని పాడితే పరలోకం వెళ్ళిపోతారేంటి? వెళ్తారా? వెళ్ళరు. అమ్మని, నాన్నని, అత్తని, మాంగారిని, పెద్దవాళ్ళని, ఆరోగ్యం లేని వారిని అందరినీ ప్రేమగా చూస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు. హల్లెలూయా. చూసారండి, ఈ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి. గట్టిగా దేవుని స్తోత్రం. తీర్పు పరలోకం నుంచి వచ్చింది. అత్తగారు పాంగారి దగ్గర డబ్బులు తీసుకోదంట, వెళ్ళిపోద్దంట, కాపురం చేయనంటుంది. అంటే ఇంతగా ఆడితో కాపురం ఎందుకు చేస్తుంది? ఇది డబ్బు కోసం. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? గట్టిగా చెప్పండి, వేదనకరమైన స్థలమునకు. హల్లెలూయా, వింటున్నారా? నా సువార్త వినాలన్నా, నా వాక్యం వినాలన్నా చాలా ధైర్యం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు, నా సొంత మాటలు కాదు. కాబట్టి నీ జీవితాంతం సుఖం అయితే ఇప్పుడు నెమ్మది నీకు యాతన. చెప్పండి, లాజరుకు నెమ్మది, నీకు యాతన. ఎవరి తీర్పు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు తీర్పులోకి రాకూడదంటే ఏం చేయాలి? లాజరు వలె జీవించాలి. హల్లెలూయా. ధనవంతుడి వలె జీవించకూడదు కదా. సరే, నువ్వు మంచినీళ్ళు అడుగుతున్నావు కదా. దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. అబ్రహాం చాలా మంచోడు, లాజరు చాలా మంచోడు. వీళ్ళ గమ్మున మంచినీళ్ళు ఎట్టుకెళ్ళి అడిగి ఇస్తారేమో అని
నీకు నాకు మధ్యలో ఒక అగాధం ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వచ్చినా మేము వచ్చినా అగాధంలో పడిపోతాం. మేము రావడానికి లేదు, నువ్వు రావడానికి లేదు. అందరూ చెప్పండి, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏముంది? గట్టిగా మళ్ళీ ఇప్పుడు చెప్పండి. ఈ అగాధము చచ్చిపోయిన తర్వాత దేవుడు సృష్టించాడు. బతికొండగా ఈ అగాధం సృష్టించిన వాళ్ళు ఎవరు? ధనవంతుడు. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడే అగాధాన్ని తయారు చేశాడు. నువ్వెక్కడ, నేనెక్కడ, నేను ఎవరు అనుకుంటున్నావు? ధనవంతుడిని. ఓరి పనికి మాలినోడా, సత్తవరా నువ్వు? ధనవంతుడు అయినా ధనవంతురాలు అయినా చావటం ఖాయం, మరణము ఖాయం, తీర్పు ఖాయం. తీర్పులోకి రాకూడదంటే లాజరులాగా జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులాగా జీవించాలి. అప్పుడు అంటున్నాడు తండ్రి, అలాగైతే అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా అన్యులు ఈ వాక్యాన్ని వింటే వస్తారు. మరి మేము ఏం చేయాలి? రక్షణ పొందాలి. హల్లెలూయా. మరి రక్షణ పొంది ఏం చేయాలి? తప్పుడు పనులు మానేయాలి. హల్లెలూయా. పాపం మానేయాలి, అబద్ధం మానేయాలి, మోసం మానేయాలి. కొంతమంది అంటారు, అబద్ధం ఆడేవాడి దగ్గర అబద్ధం ఆడితే తప్పు కాదండి. విన్నాను నేను. ఏమంటున్నారు? అబద్ధం ఆడేవాడి దగ్గర అబద్ధం ఆడితే తప్పు కాదండి. అవునా? చెప్పండి, మాట్లాడాలి. అబద్ధం ఆడేవాడి దగ్గర అబద్ధం ఆడితే తప్పు కాదంటే ఇద్దరు ఒకటే అని అర్థం. హల్లెలూయా. ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ కుడిలలో ఏదియో లేదో సాధ్యమో, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రెండు మాటలు చెప్పి ముగిస్తాను.
యేసు ఉన్నాడండి లేడా? ఉన్నాడా? యేసు మంచివాడా చెడ్డవాడా? మరి యేసు ఉన్నాడని నమ్మినప్పుడు నాకు తెలియక అడుగుతున్నానండి, తప్పు చేయాల్సిన అవసరం ఏంటండి మనకి? ఒకవేళ యేసు లేడు, పట్టించుకుంటలేదంటే పోనీ మనం ఏదో తప్పు చేసి ఆడి దగ్గర 1000 ఈడి దగ్గర 2000 లాగామో అనుకుందాం. ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా, ఆదుకుంటున్నాడు కదా, నడిపిస్తున్నాడు కదా. యేసు ప్రభు రోజుకి ఎంతమందికి భోజనం పెడుతున్నాడు? నోరు తెరు 850 కోట్ల మందికి అన్నం పెడుతున్నాడు. హల్లెలూయా. అంతేనా? పెడుతున్నాడా? ఇంకా ఒక అద్భుతమైన విషయం చెప్పనా? లక్షల కోట్ల పక్షులకు ఆహారం పెడుతున్నాడు. గట్టిగా చెప్పాలి. నీకు ఆహారం పెట్టలేడా? తప్పుడు పనులు చేయాలా? నిర్ణయించుకో వెళ్ళే ముందు. అమ్మా విజయ్ గారు, అబద్ధాలు ఆడాలా, వాసం చేయాలా? ఎందుకండి? ఇదండి సువార్త. ఇలాగ మనం అందరం ఉన్న రోజునే మన వెనకాల మనిషికి 10 మంది కాడికి పరిగెత్తుకొస్తారు. బైబిల్లో ఉంది, దేవుడు మీతో ఉన్నాడని వారు కూడా మీ వెంట వత్తురు. హల్లెలూయా. మరి ఏంటనుకుంటున్నారు? మనం నీతిగా ఉండి వాక్యం చెప్పి లేదా మాట చెప్తేనే దానికి విలువ. మనలో నీతి లేనప్పుడు వాక్యాలు చెప్పుకుంటా పోతే ఎవరు వింటారు? ఎవరు వస్తారు? కాబట్టి ఇంత గొప్ప ఆహారం ఇస్తున్న దేవుడు మనకు ఇవ్వలేడా? పోషించలేడా? మాట్లాడండి. అప్పులు చేసిన వాళ్ళు అందరూ దేవుడు చేయమంటే చేశారండి? అసలు బైబిల్లో దేవుడు అప్పు చేయమని అన్నాడా? అప్పు చేయవు, అప్పు ఇస్తావు అన్నాడు. హల్లెలూయా. వాగ్దానాలు నెరవేరకపోవటానికి కారణం ఆయన కాదు, మనమే. ఓకేనా? ఈరోజు నిర్ణయానికి వచ్చాయండి. అప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ వేదనకరమైన స్థలము నాకు రాకూడదు ప్రభువా, వారి దగ్గరికి లాజరును పంపించండి. లాజరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నాడు, మంచి తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు. లాజరును చూసి వారు ఆశ్చర్యపోతారు. వినమ్మ, బైబిల్లో ఏం కనపడితే స్వాతి తల్లి గారు ఇంటికాడ చదవద్దు, ఇక్కడ చదివేద్ది కదా. విను, తెల్లని వస్త్రాలతో ఇంత అందంగా ఉన్నాడు. ఈ లాజరు వెళ్ళేటప్పటికి ఆశ్చర్యపోతారు వాళ్ళందరూ. అబ్బబ్బబ్బా, లాజరు ఏంటి ఇంత అందంగా ఉన్నాడు, ఇంత భయంకరమైన రోగంతో కింద పడి అడుక్కునేవాడు, ఇలాంటి అంత అంతగాడు ఉన్నాడంటే ఇతన్ని చూసి అందరూ మారు మనసు పొందేసి రక్షణ పొందేస్తారు అన్నాడు తెంగరోడు. ఈ తెంగరోడు ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము కింద మోషే ఉన్నాడయ్యా, దానియేలు ఉన్నాడయ్యా, ఇశ్రాయేలు ఉన్నాడయ్యా, కింద చాలామంది సేవకులు ఉన్నారు. వింటున్నారా? కింద చాలామంది సేవకులు ఉన్నారు. ఈయన అంటాడు, అయ్యయ్యో అలాగనొద్దు, చచ్చిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతే అయ్యో చచ్చిపోయినాడు బతికొచ్చేసాడు అని వాళ్ళు మారిపోతారు. ఏమండి, చాలామంది దేవుడికి తెలివి నేర్పుతారు. ఇలాగైతే అండి, ఇలాగైతే అండి మా ఆయన మారిపోతాడండి. ఎలాగైతే మా ఆయన ఈదులోకి వెళ్ళేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ 1000-2000 డబ్బులు దొరికేస్తే ఇంకా అసలు తప్పు చేయడండి. ఎవరై దొరకాలి అంటే ఎవరో పడేసుకుని వీడికి దొరికితే మారతాడా? ఏం తెలివితేటలు! అసలు దేవుడికి సలహాలు ఇస్తారండి మనం. చూడండి, అప్పుడు అంటున్నాడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాట వినని వారు మృతులలో నుండి వెళ్ళి చెప్పిన వినరు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చెప్పేసి ముగించేస్తాం.
కదా. అబ్రహాం చెప్పిన మాటకు అర్థం చెప్తాను. 1997లో కట్టుబట్టలతో నేను, నా భార్య, నా పిల్లలు ఏమీ లేకుండా భయంకరమైన వేదంతో వచ్చాం. 99లో ప్రభువుని తెలుసుకున్నాం. అన్ని విధాలుగా పిల్లల్ని మమ్మల్ని ఆశీర్వదించాడు. అలాగని మా సందులో మా ఈదులో వాళ్ళందరూ రక్షణ పొందారా? మాట్లాడరే? చూసారా నన్ను? మా ఆవిడని చూసారా? నా పిల్లల్ని చూస్తున్నారు, పొద్దున్న అడుగుతున్నారు, అంతరా చేసుకోరు, ఎప్పుడు వచ్చేవారు అంటున్నా. రక్షణ పొందుతున్నారు. అసలు మేము ఇలాగుంటా కారణం ఎవరని వాళ్ళకి తెలియదా? యేసు. నమ్మారా? అబ్రహాం అంటున్నాడు, కింద ఉన్నవాళ్ళు చెప్పి మాటలు విన్నవాళ్ళు పైనుంచి చెప్పిన ఒక మాట అంటారు, నువ్వు చచ్చిపోయావని, బతికావని, మళ్ళీ వచ్చావని, అసలు దేవుడి దగ్గర నుంచో వచ్చావని గ్యారంటీ ఏంటి? నువ్వు పెద్ద మోసగాళ్ళగా ఉన్నావు అంటారు. ఎవరిని? లాజరుని కదా. ఈ మాటకు అర్థం చెప్పనా? యేసు ప్రభు 3వ దినాన్ని లేచాడని ప్రపంచంలో ఎవరికి తెలియదు? చెప్పాలి. తెలుసా? నమ్ముతున్నారా? యేసు ప్రభు నమ్ముతున్నారా? యేసు ప్రభు నమ్మనోళ్ళు లాజరుని నమ్ముతారా? ఎవరిని నమ్మరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కింద ఉన్న మోషేని నమ్మనోళ్ళు లాజరుని ఎందుకు నమ్ముతారు? పిచ్చోడా. ఇంకా నమ్మరు. మరి వాళ్ళ గతి ఏంటి? వాళ్ళ గతి నీ గతే. తర్వాత నీ దగ్గరికి వాళ్ళు వస్తారు, అందరూ కలిసి కాలుద్దురు కానీ, అందరూ కాలుద్దురు కానీ. ఇది తీర్పు. ముగిస్తున్నాను. ఈ రాత్రి మరలా చెప్తున్నాను, ఏదో విధంగా బతికేయొద్దు, ఏదో విధంగా బతికేయొద్దు. ఆయన చెప్పినట్టు బ్రతుకుదాం. హల్లెలూయా. ఏదో విధంగా బతికేయొద్దు, ఆయన చెప్పినట్టు బ్రతుకుదాం. ఒకవేళ ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్నప్పుడు, బ్రతకలేనప్పుడు ఆయన కోసం చనిపోదాం, గ్యారంటీగా పరలోకం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కానీ బతికి చచ్చిపోవద్దు. ముగింతున్నాను. బతికి చెప్పాలి, చచ్చిపోయి బతకాలి. హల్లెలూయా. కదండి. బతికి చచ్చిపోవద్దు, చనిపోయి బ్రతకాలి కదా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. స్తోత్రం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. అయ్యా, మేము వేదనకరమైన స్థలంలోకి వెళ్ళకూడదు. ఇదిగో మాకేం కావాలో ఇవ్వండి, పోషించండి మమ్మల్ని. ఆయన అన్నాడు, పక్షులు పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషించలేనా అంటున్నాడు. అడగండి మీకేం కావాలో, ఇస్తాడు. ఇదిగో ప్రభువా, నువ్వు చెప్పినట్టు జీవిస్తున్నాం, మాకు ఈ లోటు కలగకుండా మమ్మల్ని కాపాడండి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మేము ఈ నిర్ణయానికి రావడానికి సహాయం చేయండి. మేము మీ కొరకు జీవించి మరణించి తిరిగి జీవించాలని కోరుతున్నాం. వేదనకరమైన స్థలానికి మేము వెళ్ళకూడదు, పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. మేము అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు, దావీదు, దానియేలు ఉన్న స్థలానికి మేము రావాలి. ఇస్కరియోతు యూదా ఉన్న స్థలానికి, ధనవంతుడు ఉన్న స్థలానికి మేము వెళ్ళకూడదు. మీరున్న చోటికి రావాలి. అలాంటి హృదయాన్ని, అలాంటి నిర్ణయాన్ని, అలాంటి పరిశుద్ధతను, అలాంటి యథార్థతను మాకందరికి దయచేయమని, సువార్త జరుగుతున్న వారిని, ఏర్పాటు చేసిన వారిని దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.